మందుబాబులకు షాక్, ధరలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం. క్వార్టర్ బాటిల్ పై 10 రూపాయలు, ఫుల్ బాటిల్ పై 40 పెంపు. పెంచిన ధరలతో ఏటా 2,000 కోట్ల రూపాయల అదనపు ఆదాయం. ధరలు పెంపు సిగ్గుచేటు అని చెప్పేసి ప్రతిపక్షాలు కూడా మాట్లాడుతూ ఉన్నాయి. ఇక మేము అసలు వస్తే బెల్ట్ షాపే ఉండదు, మందును మొత్తం మేము నియంత్రించేస్తాం, అసలు మాకు మందుతో సంబంధమే లేదని చెప్పి ఇలా రాష్ట్రం నడవడానికే మందుని గ్రీన్ కార్పెట్ గా పరుచుకున్నారు. ఇక గ్రీన్ కార్పెట్ గా పరుచుకొని మొన్న బీర్ల రేటు పెంచిర్రు, ఇప్పుడు కోటర్ల రేటు పెంచిర్రు. మేము ఆడబిడ్డలందరికీ కూడా, మా మహిళలందరికీ మేము భరోసా ఇస్తా ఉన్నాం, ఇక్కడ నుంచి మీ భర్తలు తాగిరారు, ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు ఉండవు కాబట్టి, 8:30 9 గంటలకు వైన్ షాపులు క్లోజ్ చేస్తాం కాబట్టి మీ భర్త డబ్బులు జేబులోనే ఉంటాయి, ఆ డేబులు పట్టుకొని పైసలు పట్టుకొని వచ్చి నీకు ఇత్తడు తల్లి అని చెప్పినటువంటి ఇదే ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు వీళ్ళంతా వచ్చిన తర్వాత ఇష్టం వచ్చిన రేట్లు పెంచేసి ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు విస్తరిస్తా ఉన్నాయి, పుట్టగొడుగులాగా విస్తరించేసుకొని కేవలం మద్యంనే వ్యాపారంగా దాన్నేగా కీలకమైన రాబడిగా చూసుకొని మరి నడిపిస్తున్నటువంటి సందర్భం అయితే కనబడతా ఉన్నది.